చికెన్ వండుతున్నారా? బగారా రైస్ చేసిన దాంట్లోకి చికెన్ వండుదామని కడుగుతున్నా. 1 kg చికెన్ ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవడానికి కొంచెం ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, 2 స్పూన్ల పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్ల కారం మిక్స్ చేసుకుని కలిపి పెట్టుకుంటే ముక్కలకు మంచిగా ఉప్పు కారం పడుతుంది. అట్ని వేసుకుంటే ముక్కలు చప్పగా ఉంటాయి. ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ, కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తే ముక్క బాగుంటుంది. కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను. 3 స్పూన్ అట్లా పెరుగు. తగినంత ఆయిల్, ఒక 4 ఇలాచీలు, కొంచెం 1 ఇంచు చెక్క, సాజీరా, లవంగాలు, 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇందులో స్పైసెస్ కొంచెం గరం మసాలా ఎచ్చిపచ్చిగా దంచేసుకుని, సైజు ఉల్లిగడ్డ, పెద్ద సైజు ఒకటి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, మంచిగా ఎర్రగా ఇట్లా ఈ కలర్కి రావాలండి. వచ్చినాక 2 పచ్చిమిరపకాయలు తుంచేసుకున్న, పుదీనా, గుప్పెడు పుదీనా, ఏంటండి చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు కలిపేటప్పుడు పసుపు, కారం, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అన్నీ అందులో వేసినండి. ఇందులో వేసే అవసరం లేదు. ఉల్లిగడ్డలు మగ్గినాయి కాబట్టి చికెన్ వేసుకుంటాం. కొంచెం మంట చిన్నగా చేసుకొని కొంచెం ఉడకాలి. ఆయిల్లో మంచిగా ముక్కలు ఉడకాలి. మంచిగా తీసేసి మంచిగా నూనెలు ఉడకాలి. చికెన్ పీసులు మంచిగా నూనెలు ఉడుకుతున్నాయి టేస్ట్ ఉంటుంది. మూత పెట్టుకోవాలా మమ్మీ? మూత పెట్టుకోవచ్చు. కొంచెం ఉడకాలి మంచిగా. ఒక 10 నిమిషాలు ఉడకాలి. ఎమ్మి కనబడుతుంది కదమ్మా. మంచిగా కారం, ఉప్పు బట్టి నూనెలో మంచిగా ఉడకాలి. 10 నిమిషాలు ఉడికింది కదా, ఇప్పుడు వాటర్ పోసుకో. అమ్మ 10 నిమిషాల కన్నా ఎక్కువనే ఉడికింది. కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటే మనకు బాగుంటుంది. చికెన్ తగినంత పోసుకోవాలి. మన గ్రేవీ ఎంత కావాలనో అంత పోసుకోవాలి. మాకు ఎందుకంటే కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. మరి ఫ్రై లాగా ఉండే రైస్ లాగా బాగుండదండి. గ్రేవీ లాగా ఉంటేనే మంచిగా ఉంటుంది. సాల్ట్ ఎట్లుందో ఒకసారి రుచి చూసుకొని సాల్ట్ తక్కువ ఉంటే వేసుకుందాం. సాల్ట్ అయినా కారం అయినా. ఉప్పు తగ్గింది, ఉప్పు పడుతుంది. చూద్దాం. 2 టీ స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకుందాం. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. ఇంకొంచెం ఉడకనియాలి. ఇప్పుడు ధనియాల పొడి వేసినాం కదా, కొంచెం ఉడకాలి. ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుంది. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకాలి. ఉడికిపోయింది. కొంచెం గ్రేవీ లాగానే ఉండాలని కొంచెం గ్రేవీ లాగా చేసుకున్నా. సరే అయిపోయింది. చికెన్ అన్నీ చాలా మటుకు పోపు వేసినాక చికెన్ తర్వాత వేస్తారండి. అట్లా కాకుండా ముక్కలు మంచిగా కారం, ఉప్పు అన్నీ పట్టి మంచిగా స్పైసీగా మంచిగా ఉండాలనుకుంటే పోపులో కొంచెం గరం మసాలా వేసి ఆనియన్స్
గరం మసాలా అంతా మంచిగా మగ్గినాక చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకుని నూనెలో కొంచెం ఉడికినాక కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటే బాగుంటది. వేడి నీళ్ళు పోసుకొని మనకు తగినంత గ్రేవీ ఎంత కావాలో అంతే వాటర్ వేసుకొని ఉడికినాక ధనియా పొడి వేసుకొని దించుకుంటే బాగుంటది.